వీరయ్య ఏ తప్పూ చెయ్యకపోయినా హత్యానేరంలో దోషిగా మారి, అన్యాయంగా తన చేతిని కోల్పోయి, ఎంతో నిరాశతో ఆ ఊరి నుండి వెళ్ళాడు. నేను ఏ హత్య చెయ్యలేదు. కానీ దానికి నేను బాధ్యత వహిస్తూ శిక్ష అనుభవించాను. అన్యాయంగా నా చేతిని కోల్పోయాను. దేవుడా! న్యాయంగా బతికితే నువ్వు నాకిచ్చే బహుమతి ఇదేనా? అయితే ఇలాంటి జీవితం ఇక నాకొద్దు. అని బాధపడుతూ జీవితం మీద విరక్తితో చనిపోవాలని నిర్ణయించుకుని అడవి వైపు వెళ్ళాడు. అది దట్టమైన అడవి. కొంత దూరం వెళ్ళాక వీరయ్యకు ఒక పులి ఎదురుపడి, ఏయ్! నీకెంత ధైర్యముంటే నేనుండే స్థలానికే వస్తావు. నిన్నిప్పుడే చంపి తిని నా ఆకలి తీర్చుకుంటాను. హా! నేనెలాగో చనిపోవడానికి సిద్ధపడే ఇక్కడికొచ్చాను. నా కారణంగా నీకు ఆకలి తీరుతుందంటే నేను సంతోషంగా నీకు ఆహారమవుతాను. ఇదిగో ఇక వెంటనే వచ్చి నన్ను చంపి తినేయ్. అని చెప్పాడు. ఆ మరుక్షణమే పులి ఒక సాధువు రూపంలోకి మారి, చూడు నాయనా, నేనొక సాధువుని. కొన్ని సంవత్సరాల క్రితం నేనిక్కడే తపస్సు చేసుకునేవాడిని. నా వల్ల జరిగిన ఒక పొరపాటు కారణంగా నేనిలా క్రూర మృగంలా మారాల్సి వచ్చింది. ఎవరైతే ఏమీ ఆశించకుండా తనకు తానుగా వచ్చి నాకు ఆహారంగా మారడానికి సిద్ధపడతారో అప్పుడే నాకు శాప విమోచనం. ఇన్నాళ్లకు నీ కారణంగా నాకు తిరిగి నా రూపం లభించింది. అందుకు నేను నీకు కృతజ్ఞుడినై ఉంటాను. నీకు ఏం కావాలో కోరుకో, అది నీకు ప్రసాదిస్తాను. చూడండి స్వామి, నేనిక్కడికి నా జీవితం ముగించాలని వచ్చాను. అలాంటప్పుడు నాకిక కోరికలేముంటాయి? మీరంతగా నాకేదైనా ఇవ్వాలనుకుంటే వెంటనే చనిపోయేలా వరం ప్రసాదించండి చాలు. అని ఎంతో దీనంగా చెప్పాడు. అందుకు సాధువు, నాయనా, మీ మాటలు వింటుంటే జీవితం పట్ల ఎంతో విరక్తి చెందిన వాడిలా అనిపిస్తుంది. అసలేం జరిగింది? ఎందుకు నువ్వు నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నావు? అని వీరయ్యను అడిగాడు. అప్పుడు వీరయ్య తన జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలన్నీ చెప్పాడు. అది విన్న సాధువు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళి వీరయ్యతో ఇలా చెప్పాడు. చూడు వీరయ్యా, నీ జీవితంలో ఏదైతే జరిగిందో అందుకు పూర్తి బాధ్యుడివి నువ్వే. ఇందులో దేవుడు నీకు చేసిన అన్యాయం ఏమీ లేదు. ఏమిటి స్వామి మీరు చెప్పేది? అన్నింటికీ నేనెలా కారణమవుతాను? నాకు తెలిసి నేను చీమకు కూడా అపకారం చెయ్యలేదు. ఊహ తెలిసినప్పటి నుండి నా రెక్కల కష్టంతో బతికానే తప్ప ఒకరి సొమ్మును ఎప్పుడూ ఆశించలేదు. మరలాంటప్పుడు నేనెలా కారణమవుతాను? అంటే మీరు కూడా నన్ను దోషిని చేసి నిందిస్తున్నారా? ఈ లోకంలో నాలాంటి నిరాశ్రయులకు న్యాయం ఉండదు. అందుకే చనిపోవాలని ఇంత దూరం వచ్చాను. ఇక మీ ఉపకారం నాకవసరం లేదు. నన్ను వెళ్ళనివ్వండి. నా చావేదో నేను చస్తాను. వీరయ్యా, ఆవేశపడకు. నేను చెప్పేది శాంతంగా విను. నీకు తెలిసి నువ్వు ఇప్పుడు ఏ తప్పు చెయ్యలేదు, నిజమే. కానీ మరి నీకు తెలియని నీ గత జన్మ సంగతేమిటి? అప్పుడు నువ్వు చేసిన ఆ తప్పులకు శిక్ష అనుభవించాల్సింది ఎవరు? గత జన్మనా? అవును వీరయ్యా, నీ గత జన్మలో నువ్వు చేసిన తప్పులే ఇప్పుడు కర్మలుగా మారి ఇలా నిన్ను శిక్షించాయి. నీ గత జన్మలో ఏం జరిగిందో, నువ్వు చేసిన ఆ తప్పులేమిటో నువ్వే స్వయంగా చూడు. అని సాధువు తన అరచేతిని ముందుకు చాచాడు. అందులో వీరయ్య గత జన్మ ఇలా కనిపించింది. వీరయ్య ఒక పెద్ద భూస్వామి. ఆ కారణం చేత ఊరి వాళ్ళందరూ వీరయ్యనే ఊరి పెద్దగా ఎన్నుకున్నారు. ఆ ఊరిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వీరయ్య దగ్గరకే న్యాయం కోసం వెళ్ళేవాళ్ళు. కాని వీరయ్య పెద్ద స్వార్థపరుడు. తనను నమ్మి న్యాయం కోసం వచ్చిన వాళ్లకు చేదునే మిగిల్చేవాడు. డబ్బులు తీసుకుని అన్యాయం వైపు తీర్పు ఇచ్చేవాడు. అలా ఒక రోజున ఒక నిరుపేద కుటుంబం వీరయ్య దగ్గరకు న్యాయం కోసం వచ్చింది. అయ్యా, ఈ పశుపతి అన్యాయంగా నా పొలాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. తమరు ధర్మం చెప్పే పెద్దోళ్ళు. మీరే నాకు న్యాయం చెయ్యాలి బాబూ. ఇదిగో, ఇట్టా అయ్యగారి ముందు కన్నీళ్లు పెట్టుకుని నటిస్తే నువ్వు చెప్పిన అబద్ధం నిజమైపోద్దా? అయ్యా, వీడి మాటలు నమ్మకండి. ఆ పొలం నాది. అందుకు సంబంధించిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి. ఈ మధ్యన నా ఇల్లు మరమ్మతులు చేయిస్తుంటే నాకు ఈ పత్రాలు దొరికాయి. ఒకసారి వీటిని మీరే చూసి న్యాయం చెప్పండి. అని పశుపతి ఏవో కాగితాలు చూపించాడు. వాటిని చూసిన వీరయ్య, నువ్వు చెప్పింది నిజమేనయ్యా పశుపతి. ఈ కాగితాల ప్రకారం చూస్తే ఈ పొలం నీకే చెందుతుంది.
చూడు చలపతి, నువ్వు వెంటనే పొలాన్ని పశుపతికి అప్పగించాల్సి ఉంటుంది. అయ్యా, మీరలా చెప్పకండి. ఈ కాగితాల్లో ఏముందో నాకు తెలియదు. ఆ పొలంలో మా తాత వ్యవసాయం చేశాడు. మా నాన్న వ్యవసాయం చేశాడు. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నాను. అది మా తాతల కాలం నుండి వస్తున్న భూమి. దానిపైనే నా కుటుంబం మొత్తం ఆధారపడి బతుకుతుంది బాబూ. ఈ కాగితాలు అబద్ధం. ఈ పశుపతి నా భూమిపైన కన్నేసి దాన్ని దక్కించుకోవడానికే వీటిని సృష్టించాడు. మీరే నాకు న్యాయం చెయ్యాలి బాబూ. చూడు చలపతి, నువ్వు చెప్పేదంతా నాకు అనవసరం. ఈ కాగితాల ప్రకారం చూస్తే పశుపతిదే ఆ పొలం. న్యాయంగా చూస్తే ఇన్నాళ్ళు ఆ పశుపతి పొలాన్ని నువ్వు అనుభవించినందుకు అతనికి నువ్వు పన్ను కట్టాల్సి ఉంటుంది. కానీ అతను మంచివాడు కనుక నీ పరిస్థితికి జాలిపడి తన పొలం మాత్రమే తిరిగిమ్మంటున్నాడు. కాబట్టి వెంటనే అతనికి పొలం అప్పచెప్పు. లేదంటే నీకు నీ కుటుంబానికి గ్రామ బహిష్కరణ శిక్షను విధించాల్సి ఉంటుంది. అని చెప్పాడు. దాంతో చేసేది లేక ఆ పేద కుటుంబం పశుపతికి తమ పొలాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఏం పశుపతి, నీ పనైతే పూర్తయింది. మరి నా సంగతేంటి? అయ్యా, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? సాయంత్రమే నా మనిషి చేత మీకు రావాల్సింది మీకిచ్చి పంపుతాను. అలా వీరయ్య తన అధికారాన్ని ఉపయోగించి పేదల కష్టాన్ని దోచుకునేవాడు. అంతేకాదు, మూగజీవులను హింసించేవాడు. వాటికి కడుపు నిండా తిండి పెట్టకుండా వాటితో వెట్టి చాకిరీ చేయించేవాడు. ఒరేయ్ పాపయ్య, ఈ ఎద్దును పొలానికి ఎందుకు తీసుకెళ్లలేదు? అయ్యా, దీని కాలికి దెబ్బ తగిలింది. అంతేకాదు, బాగా నీరసంగా కూడా ఉంది. అందుకే దీన్ని ఇంట్లోనే ఉంచి 2 రోజులు బాగా తిండి పెట్టి ఆ తర్వాత పొలానికి తీసుకెళ్తానయ్యా. ఏరా పాపయ్య, చూస్తుంటే ఎద్దు పైన నీకు చాలా ప్రేమున్నట్టుంది. అందుకే దీన్ని పొలానికి తీసుకెళ్లకుండా ఇంట్లో కూర్చోబెట్టి మేపుతున్నావు. అయినా దీని కాలికి దెబ్బ తగిలినట్టు లేదు. ఏదో వ్యాధి సోకినట్టుంది. ఇది ఇలాగే ఉంచితే మిగతా పశువులకు కూడా ఆ వ్యాధి రావచ్చు. అందుకే ఆ కసాయి వాడికి చెప్పి ముందు దీని కాళ్ళు తీయించేయి. ఆ తరువాత పొలానికి తీసుకెళ్లి పని చేయించు. దీనికి ఎలాగో మిగిలిన 3 కాళ్ళు బాగానే ఉన్నాయి కదా. అని చెప్పి కసాయివాడితో ఆ ఎద్దు కాళ్ళు నరికించాడు. అలా కాస్త కూడా దయలేకుండా దానితో పొలం పనులు చేయించాడు. అలా వీరయ్య చాలా నిర్దయగా ప్రవర్తించేవాడు. సాధువు అరచేతిలో ఇదంతా చూసిన వీరయ్య ఎంతో బాధపడుతూ ఇలా అంటాడు. చిచి, నా గత జన్మలో నేనింత నిర్దయగా ప్రవర్తించానా? అప్పటి నా ప్రవర్తన చూసి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అవును వీరయ్య, అప్పటి నీ కర్మల ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవించావు. కానీ బాధపడకు. నేటితో నీ గత జన్మ కర్మఫలం పూర్తయింది. ఇకపై నువ్వు చేసిన మంచి పనుల ఫలితమే నీ వెంట వస్తుంది. నీ కారణంగా నాకు శాప విమోచనం కలిగింది. కనుక నేను నీకు నా తపశ్శక్తితో నువ్వు పోగొట్టుకున్న చేతిని తిరిగి ప్రసాదిస్తున్నాను. ఇక నువ్వు తిరిగి వెళ్ళి మంచి పనులు చేస్తూ నీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంతో నేను ఏ తప్పు చెయ్యకుండానే శిక్ష అనుభవించానని బాధపడ్డాను. ఆ దేవుడిని నిందించాను. కానీ మనం చేసిన మంచి చెడులను బట్టే మన భవిష్యత్తు ఉంటుందని మీ కారణంగా తెలుసుకున్నాను. మీరు చెప్పినట్టుగాని నాకు వీలైనంతలో నలుగురికి సహాయం చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తాను. ఇక నాకు సెలవివ్వండి. చూశారు కదా, మనం చేసే మంచి కానీ చెడు కానీ ఎక్కడికి పోవు. అవి కర్మ రూపంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకే ఎవరికీ అపకారం చెయ్యకుండా బతకడమే ఉత్తమం.